బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసరికి శంకర్ వరప్రసాద్ చిత్రం పైన గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సంక్రాంతి బరిలో వచ్చిన చిత్రాలతో పోల్చుకుంటే మాత్రం ఈ చిత్రం వెనుకంజలో ఉంది అన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం ఇది వెనుకంజలోనే ఉందన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పర్ఫార్మెన్స్ ఇప్పుడు మాత్రం స్లోగా డౌన్ అవుకుంటూ వస్తుంది. ఎందుకంటే పండుగ సందర్భంలో ఒక రేంజ్లో వెళ్ళాలి కలెక్షన్లు, ఇక్కడ మాత్రం కలెక్షన్లు స్లోగా సాగుతున్నాయని చెప్పవచ్చు, మందకొడిగా సాగుతున్నాయని చెప్పవచ్చు. చిరంజీవి గారి క్రేజ్ మాత్రం ఇక్కడ పనిచేయడం అని లేదని చెప్పవచ్చు. పండుగ సందర్భంలో ఎలాంటి క్రేజ్ తీసుకురావాలి, ఎలాంటి కలెక్షన్లు ఉండాలి చిత్రానికి, అలాంటిది రోజు మొత్తం కలెక్షన్లు మాత్రం పడిపోతున్నాయని చెప్పవచ్చు శంకర్ వరప్రసాద్ చిత్రానికి. ఇది ఒక అనిల్ రావిపూడి చిత్రాలతోటి పోల్చుకుంటే గత చిత్రాలు పండుగకు వచ్చి రోజు కలెక్షన్లు పెంచుకుంటూ పోయిన సందర్భాలు మనం చూసాం. అలాంటిది ఇది రోజుకు వెనుక రావడం జరుగుతుంది. ఈ బ్రేక్ విన్ అవుతుందా లేదా అనే సందేహంలో పడిపోయారని చెప్పవచ్చు ప్రొడ్యూసర్లు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన ట్యాక్కు ఇప్పుడు వచ్చే కలెక్షన్లకు సంబంధం లేకుండా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ రోజు వచ్చిన ట్రాక్ మాత్రం ఒక విపరీతమైన హైప్ తోటి ట్రాక్ రావడం జరిగింది. మంచి ట్రాక్ బజ్ అయిపోయింది. అక్కడ క్రియేట్ చేసారా లేకుంటే ఆ ట్రాక్ వచ్చిందా అనేది తెలియడం లేదు. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ చేసినట్టే అర్థమైపోతుంది. ఫస్ట్ వచ్చిన ట్రాక్ ఎట్లా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అది అని వచ్చాయి. అట్లా చూసుకుంటే మాత్రం ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇది కలెక్షన్ల పరంగా ఎందుకు మరి ఆ రేంజ్లోకి వెళ్తలేదు అని అంటే మాత్రం ఇక్కడ ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పవచ్చు. ఒక విధంగా చూసుకుంటే ఇక్కడ ఒత్తిడికి లోనై రివ్యూలు ఇచ్చారు అనేది అర్థమైపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ కోర్టుకు వెళ్ళి రివ్యూలు సక్రమంగా ఇస్తేనే వాళ్ళ ఛానల్ ఉంటాయి అనేది కోర్టు ద్వారా తెచ్చుకొని ఇక్కడ రివ్యూవర్ల పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ఒత్తిడిని తలవంచి రివ్యూవర్లు అందరూ కూడా పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ పాజిటివ్నెస్ ఏమైపోయింది, పబ్లిక్లో కూడా పాజిటివ్గా రావడం జరిగింది. కానీ ఇక్కడ కలెక్షన్ల రూపంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ నిల్లుగా కనిపిస్తుంది. కలెక్షన్లు మాత్రం ఘోరంగా డ్రాప్ అయిపోతున్నాయి శంకర్ వరప్రసాద్ చిత్రం పైన. ఎందుకంటే మంచి ట్యాగ్ తెచ్చుకుంది, మంచి రివ్యూలు వచ్చాయని అంటే రివ్యూలు ఎలా వచ్చాయరా అంటే పెయిడ్ రివ్యూస్ వచ్చాయి అని కొందరు అంటున్నారు. లేకపోతే భయపడి మంచి రివ్యూలు ఇచ్చారు చిత్రానికి, అంతే తప్ప చిత్రంలో ఏం పసలేదు అని కొందరు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అవ్వడం లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్లకు మాత్రం ఇది ఒక లెక్కన చూసుకుంటే మాత్రం ఇది రోజు డ్రాప్ అవుతుంటే వాళ్ళలో భయం కనబడుతుంది ప్రొడ్యూసర్లకు. ఎందుకంటే సంక్రాంతి చిత్రాలలో వచ్చి మంచి టాక్ తెచ్చుకొని మళ్ళీ డ్రాప్నెస్గా కనబడుతుంది. చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే సందేహంలో పడిపోయారని చెప్పవచ్చు. ఇక్కడ ప్రొడ్యూసర్లు మాత్రం సందేహంలోనే ఉన్నారు, బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్తుందా వెళ్ళదా. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కోర్టు నుంచి తెచ్చుకున్న ఆర్డర్లు ఉత్తర్వులు చూసుకుంటే అది ఎలా ఉన్నాయంటే బలవంతంగా రివ్యూలు చెప్పారా. ఇక్కడ కొందరు ఏమంటున్నారు, రివ్యూవర్లు అమ్ముడు పోయారు, అనిల్ రావిపూడి గారు మొదటి రోజే రిలీజ్కి మొదటి రోజు పిలిపించుకొని డబ్బులు ఇచ్చి రివ్యూలు చెప్పించారు, పాజిటివ్ రివ్యూలు చెప్పించారని కొందరు అంటున్నారు. మరి వాస్తవానికి చిత్రం రిలీజ్ అయిన రోజు ఇలాంటి రివ్యూలు వచ్చాయి. చిత్రం రిలీజ్ అయిన రోజే మంచి రివ్యూలు వచ్చాయి. చిత్రం పైన పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నెగిటివ్ రివ్యూ ఇవ్వడం లేదు చిత్రం పైన. ఒక్కరు కూడా నెగిటివ్గా ఈ శంకర్ వరప్రసాద్ చిత్రం పైన ఎవ్వరు మాట్లాడలేదు. డబ్బులు ఇచ్చి చేయించారా, మరి భయపడి చేశారా, ఇది ఏం జరిగింది ఏందనేది తెలియదు ఇక్కడ. మరి అలా చూసుకుంటే మాత్రం టాక్ కూడా బాగుంది, పబ్లిక్లో మాత్రం టాక్ బాగుంది. సినిమా చూస్తే మాత్రం ఇక్కడ రోజు క్షీణించిపోతుంది కలెక్షన్ల పరంగా చూసుకుంటే. మరి ఇది ఇక్కడ దెబ్బతింది, అసలు భయపడేనా లేకుంటే ఇలా జరిగింది. ఇక్కడ రివ్యూవర్లు అయితే స్ట్రైక్లు వేయడం జరిగింది. కొందరికి 2 రోజులు మొదలే చిత్రం పైన దుష్ప్రచారం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకు టీజర్ నచ్చలేదు, ట్రైలర్ నచ్చలేదు అని ఎవరెవరు రివ్యూలు ఇచ్చారో వారిపైన స్ట్రైక్లు వేయడం జరిగింది ఛానళ్ళ పైన, యూట్యూబ్ ఛానళ్ళ పైన. అయినా కూడా వాళ్ళు కూడా సైలెంట్గా కామ్గా ఉండిపోయారు. ఆ చిత్రం గురించి మాట్లాడకపోవడం కూడా జరిగింది. కొందరు రివ్యూవర్లు కూడా మాట్లాడకపోవడం జరిగింది. స్ట్రైక్లు వచ్చాయి, స్ట్రైక్లు వేసి కూడా బెదిరించారు ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళకు. వాళ్ళు కూడా లొంగిపోయాయి. శంకర్ వరప్రసాద్ చిత్రం పైన మంచి రివ్యూలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పబ్లిక్లో అది బజ్ లేదని చెప్పవచ్చు శంకర్ వరప్రసాద్ చిత్రం పైన. ఇంత పండుగ సమయంలో కూడా ఇలాంటి కలెక్షన్లు సాధిస్తుంది అని అంటే మాత్రం మందకొడిగానే సాగుతున్నాయని చెప్పవచ్చు. కానీ అంత బ్రహ్మాండంగా ఏం కలెక్షన్లు మాత్రం సాగుతలేవని చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి గారి క్రేజ్ అవుతుంది. అనిల్ రావిపూడి వరుస పెట్టి హిట్లు కొట్టాడు. ఇక్కడ చూసుకుంటే కలెక్షన్లు చూసుకుంటే రోజు డ్రాప్ అవ్వడం. చిత్రం పైన ఎలాంటి అంచనాలు ఉండే ఫస్ట్లో, ఇప్పుడు చూసుకుంటే రిలీజ్ అయ్యాక మంచి టాక్ వచ్చి కూడా ఈ కలెక్షన్ రాకపోవడం అనేది దిగ్భ్రాంతిలో లోనవుతున్నారని చెప్పవచ్చు మన ఈ చిత్ర నిర్మాతలు. శంకర్ వరప్రసాద్ చిత్ర నిర్మాత అయితే ఇది ఎందుకంటే బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తుంది.
చిత్రం చూసుకుంటే మాత్రం యావరేజ్గా ఉంది. మొత్తం అయితే బ్యాడ్గా అనేది ఏం లేదు. చూసుకుంటే ఎలాంటి కొత్తదనం ఏం లేదు, అన్ని మిక్స్డ్ ఉన్నాయి, మిక్స్డ్ కంటెంట్ ఉండి అంతా పాత చిత్రాలకు సంబంధించిన పాటలు, పాత చిత్రాలకు సంబంధించిన సీన్లు అవే రిపీటెడ్గా కొద్దిగా మార్చి దాన్ని అటో ఇటో రుద్ది అనిల్ రావిపూడి ఎంటర్టైనర్గా తీసాడు. దాంట్లో ఏమైనా ఉందా విషయం అంటే అంత విషయం ఏం లేదు. ఇప్పుడు వచ్చిన చిత్రాలు చూసుకుంటే అన్ని విషయం ఉన్న చిత్రాలే వచ్చాయి వాస్తవానికి. ఒక్క రాజాసాబ్ తప్పించే చిత్రం, ఒక్క రాజాసాబ్ తప్పిస్తే అన్ని చిత్రాలు కూడా బ్రహ్మాండమైన ట్రాక్ తెచ్చుకున్నాయి. ఆడ ట్రాక్ తెచ్చుకొని కూడా బ్రహ్మాండంగా ఆడే చిత్రాలు కూడా వచ్చాయి. బ్లాక్ బస్టర్ ట్రాక్ తెచ్చుకున్న చిత్రం కూడా శర్వానంది ఉంది. కానీ ఈ చిత్రం ఇంత పెద్ద హీరో, ఇంత క్రేజ్ ఉన్న హీరో చిరంజీవి, మెగాస్టార్, బాసు అని అంటారు. రోజు రోజుకైతే కలెక్షన్లు మాత్రం మొత్తమే పడిపోవడం అనేది ఇక్కడ. ఎందుకంటే ఇట్లాంటి పండుగ సందర్భంలో మంచి కలెక్షన్లు రాబట్టాలి ఈ చిత్రం, యావరేజ్ టాక్ వచ్చిన చిత్రం కూడా. ఎందుకంటే మొత్తమే బ్యాడ్ టాక్ వచ్చిన చిత్రాలే ఇక్కడ 400-500 కోట్లు సంపాదించిన చిత్రాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత బ్యాడ్గా రివ్యూలు ఇచ్చినా, ఎంత బ్యాడ్గా నెగిటివ్గా ప్రచారం చేసిన చిత్రాలు కూడా 500 కోట్ల దాకా మార్కును టచ్ చేశాయి పండుగ సందర్భంలో. అలాంటిది చిరంజీవి గారి క్రేజ్ ఎక్కడ అనేది అర్థం అవడం లేదు. ఎందుకంటే ఈ 200 కోట్లకే అటు ఇటు కొట్టుకోవడం జరుగుతుంది. అంత కొడితే 200 కోట్లు ఇవి. 200 కోట్లకే ఇది 200 కోట్లు రీచ్ అవుతుందా కాదా, బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు ప్రొడ్యూసర్లు ఇక్కడ. గత చిత్రాలతో పోల్చుకుంటే ఎంత నెగిటివ్గా ప్రచారం చేసిన చిత్రాలు ఉన్నాయి. పుష్ప పైన ఎంత నెగిటివ్గా ప్రచారం చేశారు. మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం పైన ఎంత నెగిటివ్ ప్రచారం చేశారు. దేవర పైన నెగిటివ్ ప్రచారం చేశారు, దేవర పైన. అలాగే బాలకృష్ణ గారి పైన మొన్న రిలీజ్ అయిన అఖండ తాండవం పైన ఎంత నెగిటివ్ ప్రచారం చేశారు. అయినా కూడా బ్రహ్మాండంగా ఆడింది సినిమా. అలాంటిది మంచి టాకు వచ్చి కూడా సినిమా ఆడడం లేదంటే ఇక్కడ లోపం, ఇక్కడ దర్శకుని లోపమా లేకుంటే హీరో లోపమా, హీరోకు మార్కెట్ లేకపోవడమా, ఇక్కడ అంతకన్నా మార్కెట్ మొత్తం దిగజారిపోయిందని చెప్పవచ్చు ఇక్కడ ఒక లెక్కలో చూసుకుంటే. ఎందుకంటే చిరంజీవి గారి క్రేజ్ ఆకాశం అంతా అనేది చెప్పవచ్చు అప్పట్లో. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం ఎలాంటి బజ్ లేకుండా పోతుందని చెప్పవచ్చు చిరంజీవి చిత్రాలకు. ఇతర హీరోలకు తెచ్చుకొని కూడా తన చిత్రాలలో పెట్టుకున్నా కూడా సరైన కలెక్షన్ రావడం లేదని తెలుస్తుంది ఇక్కడ. ఫస్ట్ చిత్రం చూసుకుంటే ఇప్పుడు ఆచార్యలో రామ్ చరణ్ తేజ్ గారు ఉన్నారు, సైరా నరసింహారెడ్డిలో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు పెట్టుకున్నది కూడా ఇక్కడ క్రేజ్ రావడం లేదు. వెంకటేష్ గారు కూడా ఈ చిత్రంలో ఉండడం జరిగింది. అలాంటి చిత్రానికి కూడా కలెక్షన్లు రావడం లేదు. కలెక్షన్లు రోజు డ్రాప్ అవ్వడం అనేది ఉంటే మాత్రం ఈ చిత్రానికి జరిగిందని చెప్పవచ్చు. గత చిత్రాలు అంతా మల్టీస్టారర్గా చిత్రాలు కొన్ని వచ్చాయి. చిరంజీవి గారి అందరు హీరోలను దీంట్లో తన చిత్రాలలో పెట్టుకోవడం జరిగింది, కొందరు హీరోలను చిత్రాలలో పెట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎలాంటి క్రేజ్ మాత్రం కనబడడం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి క్రేజ్ మాత్రం ఇక్కడ పనిచేయడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి చిత్రం మంచి పాజిటివ్ టాక్, మంచి కామెడీ చిత్రంగా రూపొందిన చిత్రానికే ఇక్కడ దిక్కు లేకపోతే నెగిటివ్ ప్రచారం చేసిన, నెగిటివ్ టాక్ చేసిన, నెగిటివ్ ప్రచారం చేసి నెగిటివ్గా రుద్దబడ్డ చిత్రాలు మాత్రం మంచి కలెక్షన్లు సాధించడం మనం చూసాం ఇక్కడ. అఖండ తాండవమైన కూడా మంచి టాకు పరంగా చూసుకుంటే రుద్దడం జరిగింది, నెగిటివ్ టాక్ రుద్దడం జరిగింది అఖండ తాండవం. అయినా కూడా అక్కడ కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఒక రేంజ్లో లాంగ్ రన్ లభించింది అఖండ తాండవం చిత్రానికి. లాంగ్ రన్ ఒక్కటి కలెక్షన్ల రూపంలో రోజు ₹1 పైన షేర్ పెట్టడం జరిగింది అఖండ తాండవం 12 రోజుల తర్వాత కూడా అఖండ తాండవం. అలాంటిది ఈ చిత్రం 2 రోజులు అవ్వడం లేదు, విడుదలై 2 రోజులు అవ్వడం లేదు. అలాంటిది మొత్తం డ్రాప్ కనబడుతుందని అంటే చిరంజీవి గారి క్రేజ్ మాత్రం ఇక్కడ పనిచేయడం లేదని చెప్పవచ్చు. చిరంజీవి గారి క్రేజ్ దెబ్బతిందని అని చెప్పవచ్చు. ఇక్కడ ఫస్ట్ లాగా మున్పటిలాగా లేదని చెప్పవచ్చు. ఇక్కడ దెబ్బ ఎలా దింది అని అంటే మాత్రం ఫేక్ రికార్డులు, ఫేక్ పోస్టర్లు వేసుకోవడం, ఫేక్ కలెక్షన్లు వేసుకోవడం మాత్రం ఇది దెబ్బ అని చెప్పవచ్చు. ఫస్ట్ రోజు 84 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని పోస్టర్ రిలీజ్ చేశారు. వాస్తవానికి అది అఖండ తాండవం కంటే కూడా తక్కువనే వచ్చిందని సినీ వర్గాలు వెల్లడించాయి. అక్కడ మళ్ళీ ఫేక్ పోస్టర్లు వేసుకున్నారు అది ఇది అని మళ్ళీ 2 రోజుల తర్వాత ఏం చేశారు, 120 కోట్ల పోస్టర్ వేశారు. అది కూడా ఫేక్ పోస్టర్ వేశారని మళ్ళీ సినీ వర్గాల పొగట్ట. మొత్తం మీద అయితే ఫేక్ పోస్టర్లతోటి కూడా మెగాస్టార్ ఇమేజ్ అనేది దెబ్బతిందనే చెప్పవచ్చు. ఎందుకంటే మెగాస్టార్కు ఉన్న క్రేజ్ ఎలాంటిది మనం చూసాం. అలాంటిది మెగాస్టార్కి వచ్చే కలెక్షన్లు ఏంటిది, ఇలాంటి పండుగ సమయంలో కూడా కలెక్షన్లు డ్రాప్ అయ్యి మొత్తమే కలెక్షన్లు పడిపోవడం అనేది మన శంకర వరప్రసాద్ చిత్రానికి జరుగుతుందని చెప్పవచ్చు. ఇంత మంచి టాక్ తెచ్చుకొని ఇంత మంచి కామెడీ చిత్రానికి కూడా కలెక్షన్లు పడిపోవడం అనేది మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాము. శివశంకర వరప్రసాద్కి జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా కలెక్షన్లు రాబట్టుకోలేకపోతుంది. వెంకటేష్ గారు ఉన్న, నయనతార గారు ఉన్న, మంచి కామెడీ బిట్లు ఉన్నా కూడా ఈ చిత్రానికి ఎలాంటివి ఉన్నా కూడా కలెక్షన్ల రూపంగా చూసుకుంటే మాత్రం డ్రాపే కనబడుతుంది, రోజుకు డ్రాపే కనబడుతుందని చెప్పవచ్చు. చిరంజీవి గారి కెరియర్లో మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే మొదట్లో చూసుకుంటే మాత్రం అన్ని
పాజిటివ్ టాక్ వచ్చినా నెగిటివ్ టాక్ వచ్చినా కూడా మినిమంగా కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఒక ఊపు ఉండేది, అలాంటి ఊపు తగ్గిపోయిందని చెప్పవచ్చు కలెక్షన్ల రూపంలో. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.